బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ సీఎం రేవంత్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. జూమ్ మీటింగ్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల సర్వే నివేదికలను సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. రెబల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు నియోజకవర్గ నేతలతో సమన్వయం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఫిబ్రవరి 3 నుంచి ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. కర్ణాకర్, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నిన్న నామినేషన్ల పర్వం అయితే ముగిసింది. దీంతో తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా, అత్యధిక స్థానాలు గెలవడమే లక్ష్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికోసం స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నిన్న బయట దేశాల్లో విదేశీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి స్వయంగా జూమ్ మీటింగ్ కండక్ట్ చేశారు. దీనిపైన మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలి, 90% పైన గెలవాల్సిందే అంటూ ఖచ్చితంగా పార్టీ నేతలకు ముఖ్యులకు దిశానిర్దేశం చేశారు. దీనిపైన ఈ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలో ఎన్ని స్థానాలు గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కొన్ని సర్వేలు చేసింది అధికార పార్టీ. ఆ సర్వే రిపోర్ట్ల అంశాన్ని, ఆ సర్వే రిపోర్ట్ల నివేదికలను ముఖ్యమంత్రికి అప్పచెప్పారు. నిన్న దానిపైన ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ కండక్ట్ చేశారు. ఈ జూమ్ మీటింగ్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ జూమ్ మీటింగ్ లో పాలు పంచుకున్నారు. దీంట్లో ప్రధానంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలనే, అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలి, అధికార పార్టీ తన బలాన్ని ఖచ్చితంగా చూపించాల్సిందే, తమ పార్టీ సింబల్ పైన గెలిచినట్టుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే సింబల్ లేకుండా గెలిచారో ఈసారి పార్టీ గుర్తు పైన గెలవాల్సి ఉంటుంది కనుక దానిపైన దిశానిర్దేశం చేసిన పరిస్థితి. తక్కువ సమయం ఉండడంతో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ పడ్డ తర్వాత నామినేషన్ల పర్వం నిన్నటితో ముగిసింది. అయితే దీంతో కొంత అధిష్టానాలు అన్ని పార్టీలకు సంబంధించి కొంత ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. అభ్యర్థుల ప్రకటన పైన కొంత తర్జన భర్జన పడ్డ పరిస్థితి. దీంతో రెబల్స్ బెడద అన్ని పార్టీలకు ఉన్నది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కనుక ఈ రెబల్స్ బెడద నుంచి తప్పించుకునే విధంగా కార్యాచరణ రూపొందించాలి అని చెప్పేసి దిశానిర్దేశం చేయడం జరిగింది. జూమ్ మీటింగ్ లో మాట్లాడుకోవడం జరిగింది. అంతేకాకుండా పార్లమెంట్ కు సంబంధించిన నియోజకవర్గాలని పార్లమెంట్ ఇన్ఛార్జ్లను నియమించింది కాంగ్రెస్ పార్టీ, స్టార్ క్యాంపెయినర్లను నియమించింది, దీనికి ఒక సపరేట్ వార్ రూమ్ నియమించింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మున్సిపల్ ఎన్నికలను తీసుకున్న నేపథ్యంలో పార్లమెంట్ ఇన్ఛార్జ్లకు బాధ్యతలు అప్పచెప్పి సమన్వయ లోపం లేకుండా, పార్టీ నేతల మధ్య ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చైర్పర్సన్ స్థానాలను కూడా ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సమన్వయ లోపం లేకుండా అభ్యర్థుల మధ్య పార్టీలో సఖ్యతతో ఈ మున్సిపల్ ఎన్నికల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలవాల్సిన పరిస్థితి పైన వాళ్ళు చర్చించారు. ఈ జూమ్ మీటింగ్ లో గంటకు పైగా మాట్లాడిన అనేక విషయాలు మున్సిపల్ ఎన్నికల చుట్టూ తిరిగింది. దీనికి సంబంధించి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు విదేశీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 1న రేపు చేరుకోబోతున్నారు తెలంగాణ. చాలా